రేషన్ కార్డుల కోసం ఏడాది క్రితం దరఖాస్తు ఇస్తే ఇంతవరకు దిక్కులేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. రేషన్ కార్డు కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలని ప్రశ్నించారు. రేవంత్ మాత్రం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. అందరికీ పరమాన్నం పెడతామని ఎన్నికల సమయంలో చెప్పారని ఇప్పుడు పంకనామాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. అబద్దాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే పరంపర కొనసాగిస్తుందని చెప్పారు. రైతులకు రుణమాఫీ అయిందన్న సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. సభల్లో చూస్తే పాపం ప్రజలు మేము ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టాలి, ఇప్పటికీ చాలా సార్లు దరఖాస్తులు పెట్టాము. దరఖాస్తులు పెట్టినప్పుడల్లా దరఖాస్తుకు 5 రూపాయలు, జిరాక్స్లకు 10 రూపాయలు, అదే విధంగా సిద్దిపేటకు పోయి ఇవన్నీ తెచ్చుకోవడానికి జిరాక్సులు తెచ్చుకోవడానికి పెట్రోల్కి 20 రూపాయలు, మొత్తంగా దరఖాస్తు పెట్టినప్పుడల్లా 30-40 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మేము చాలా సార్లు పోయినసారి ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చాం, గతంలో మీ సేవలో ఆన్లైన్ లో అప్లై చేశాం, మళ్ళీ ఇప్పుడు దరఖాస్తులు ఇవ్వమని దరఖాస్తుల పేరు మీద కార్యయాపన చేస్తున్నారని చెప్పి ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో ప్రజాపాలనలో రేషన్ కార్డులకు దరఖాస్తు ఇస్తే ప్రభుత్వం వాటిని ఆన్లైన్ చేయకపోవడం వల్ల, ప్రభుత్వం ఆ దరఖాస్తులను కట్టన కట్టి మూలకు పడేయడం వల్ల ఇవాళ వాళ్ళ పేర్లు జాబితాలో కనబడడం లేదు. అధికారులు నిలదీస్తే మళ్ళీ దరఖాస్తు ఇవ్వండి, మళ్ళా చూస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 13 నెలల తర్వాత కూడా దరఖాస్తుల పేరు మీద కార్యయాపన చేస్తూ ప్రజల్ని మోసపుచ్చుతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయ్యేపోయింది, ఇక అడిగేదే లేదు, మొత్తం అయ్యేపోయిందని చేతుల్లో ఆడుతుంది. కానీ గాలిచెర్లపల్లి గ్రామంలో చూస్తే రుణమాఫీ కాలేదని ఇంతమంది దరఖాస్తులు ఇచ్చారు. నాకు ఇన్ని దరఖాస్తులు వచ్చినాయి. అందులో 1,00,000 లోపు ఉన్నాయి, 2 లక్షల లోపు ఉన్నాయి, 2 లక్షల మీద ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏమో రుణమాఫీ అయిపోయింది అని హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతున్నాడు. నేను డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని, రుణమాఫీ అయిపోయిందని నువ్వు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడు కాదు, దమ్ముంటే రా నా సిద్దిపేటకు రా, ఈ గాలిచెర్లపల్లి గ్రామానికి రా, ఎంతమందికి రుణమాఫీ కాలేదో నేను చూపిస్తా. లేదు నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోదామంటే కూడా పోదాం, అక్కడ కూడా కచీరికాడ కూర్చొని మాట్లాడదాం. నీ సొంత ఊరికి పోదామా, మా గాలిచెర్లపల్లికి వస్తావా చెప్పు.